జూన్ నెల మాసఫలాల్లో భాగంగా 7వది తులారాశి. దీనికి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, మొత్తం 9. ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. అన్ని వర్గాల వాళ్ళకు కూడా యోగదాయకంగా ఉంటుంది. నెల మొదటి భాగంలో కొంచెం అక్కడక్కడ ఇబ్బందులు కలిగినప్పటికీ తదుపరి మిగిలిన 3 వారాల్లో సర్దుబాటు అవుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది, మీ మాటకు ఎదురుండదు. అంతేకాకుండా మీ సలహాలని విని ఎదుటివారు లాభం పొందుతారు. దానివల్ల మీ గౌరవం పెరుగుతుందండి. ఇప్పుడు మీరేదో మీ బంధువుల్లో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి, మీరు ఒక మాట మంచిగా చెప్పినప్పుడు దానివల్ల వాళ్ళకి లాభం కలిగిందనుకోండి, వాళ్ళు మీ ఏదో గౌరవాన్ని పెంచుకుంటారు వాళ్ళు. మీరు ఈ నెలలో నూతన వస్తువులు కొనేటువంటి అవకాశం కనిపిస్తున్నది. మీకు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అంటే కుటుంబం సాఫీగా మీకు ఇబ్బందులు లేకుండా సాగుతుంది. బంధువర్గంతో కొంచెం చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ మాటకారితనం వలన మీరు వాటిని అణిగేసిగా ప్రయత్నం చేయగలుగుతారు. సర్దుబాటు చేస్తారు, మీరు చేసుకుంటారు, సంతోషాన్ని పొందుతారు. పుణ్యక్షేత్ర దర్శనం లాభిస్తుంది. ఒకవేళ అవకాశం ఉండ కనుక అయినట్లయితే బంధువులతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినట్లయితే దానివల్ల మీకు ఉపయోగమే తప్ప నష్టం లేదు. శుభకార్యాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నది ఈ నెలలో. కాబట్టి అంతేకాదండి, మీరు అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు, వాళ్ళ మెప్పును పొందుతారు, ఇంక్రిమెంట్ లాంటి అభివృద్ధిని కూడా పొందుతారు. మీరు కోర్టు కేసుల్లో మీకు విజయం కలుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూ వచ్చిన కోర్టు కేసులు కూడా ఈ నెలలో దానికి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నదండి. అలాగే ఈ నెల మొదటి భాగంలో ఆరోగ్యరీత్యా కొంచెం మీరు జాగ్రత్త వహించాలి. ఉష్ణ జ్వరపీడలు లాంటివి కలిగే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు ఆదాయం బాగుంటుంది. ఇంకా ఆడవాళ్ళకు చూస్తే చాలా యోగదాయకంగా ఉందండి. వాళ్ళ చేతిలో డబ్బు ఉన్నట్లయితే దాన్ని సద్వినియోగం అవుతుంది, కుటుంబానికి శ్రేయస్సును కలిగిస్తారు వాళ్ళు. కాబట్టి ఆడవాళ్ళకి ఈ నెల ఈ రాశిలో చాలా బాగుంది. వాళ్ళ మాటకు కూడా ఎదురుండదు. అందరూ కుటుంబంలో వాళ్ళ మాటను గౌరవిస్తారు. కళాకారులకు ఈ నెల ఈ తులారాశి చాలా కలిసి వస్తుంది. అంటే వాళ్ళు ఏదైనా కనుక ప్రయత్నాలు చేసినట్లయితే అది అభివృద్ధికరంగా ఉంటుంది. స్వస్తి.